హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లో టెస్ట్ చేసుకోవడం తప్పితే. కానీ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్తో కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. సో అలా అని ఈరోజు అయితే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోవడం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా మనము డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, అండ్ డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు అయితే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. ఈసారి కూడా నేను లాస్ట్ టైం చిన్నోడప్పుడు ఎవరినైతే చూస్ చేసుకున్నానో డాక్టర్ని, సేమ్ డాక్టర్ని అయితే చూస్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కన్నయ్య అప్పుడు నాకు మంచిగా చూసారనిపించింది, అలానే మంచిగా మాట్లాడి మంచిగా అయితే చూసింది తను. సో అందుకే ఈసారి కూడా వేరే వాళ్ళని చేంజ్ చేయడం ఎందుకు, తనని ప్రిఫర్ చేద్దాం అనేసి అనుకున్నాను. కానీ ఈ రోజుకైతే డాక్టర్ అయితే తను అవైలబుల్ లేదంట. సో వేరే డాక్టర్ని అయితే మేము చూస్ చేసుకున్నాము, ఎందుకంటే జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషనే కదా, అందుకని వేరే డాక్టర్ని అయితే చూస్ చేసుకున్నాము. కానీ మళ్ళీ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిపోయాక మళ్ళీ అయితే ఆ డాక్టర్తో అయితే అపాయింట్మెంట్ ఉంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మనము ఏదైనా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 month 2 months బిఫోరే తీసుకోవాల్సి ఉంటుంది. సో డాక్టర్స్ అయితే అవైలబుల్ ఉండరు ఈజీగా. కానీ ప్రెగ్నెన్సీ అయితే మేము ప్లాన్ చేసుకోలేదు కదా, సో ప్రెగ్నెన్సీకి మనం అలా తీసుకోలేము. అందుకని ఈసారి మేము వేరే డాక్టర్ని అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ బుక్ చేసుకున్నాము. అలానే డాక్టర్ని కూడా మనము ఎంత తొందరగా చూస్ చేసుకుంటే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ, మంత్స్ పెరిగే కొద్దీ డాక్టర్స్ అయితే ఇక్కడ తీసుకోరు. చాలా కేసెస్ అయితే అలా నడిచాయి. 3rd monthలో 4th monthలో కొంతమంది వేరే దగ్గర నుంచి వస్తారు కదా, సో అప్పుడైతే వెళ్తే మనల్ని డాక్టర్ అయితే అపాయింట్మెంట్ చేసుకోరు. సో చాలా కష్టం ఉంటుంది. అందుకే ఎంత ఈజీ అయితే అంత ముందే మనము డాక్టర్ దగ్గర అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా భాను అయితే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాడు. ఇంకా డైరెక్ట్గా మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యాము, ఇంకా లోపలికి అయితే వెళ్తాము. సో లోపలికి వెళ్ళి అడ్మిషన్ అయితే చేయాలి. లోపల ఫామ్ ఫిల్లింగ్ అయితే ఉంటుంది, సో వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళాక మనకైతే ఒక ఫామ్ అయితే ఇచ్చారు, అదైతే మొత్తం ఫిల్ చేయాలి. సో మన డీటెయిల్స్ మొత్తం అందులో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నాము, ఇన్సూరెన్స్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేశాక వాళ్ళైతే 10 minutes అయితే టైం ఇస్తారు. సో 10 minutes వెయిటింగ్ పీరియడ్ అయ్యాక లోపలికి అయితే పిలుస్తారు. సో ఇదే మేము రిఫర్ చేసిన క్లినిక్. సో ఇది జస్ట్ క్లినిక్. ఇక్కడ మనకి డాక్టర్ విజిట్స్ అలానే అల్ట్రాసౌండ్ ఉంటుంది. డెలివరీ వచ్చి వేరే హాస్పిటల్ జరుగుతుంది, అది వచ్చేసి అడ్వెంట్ హెల్త్ హాస్పిటల్. సో ఇది జస్ట్ క్లినిక్. డెలివరీ టైంకి హాస్పిటల్కి అయితే ఈ డాక్టర్స్ అయితే వస్తారు. సో మాకైతే ఇక్కడ అల్ట్రాసౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అల్ట్రాసౌండ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ చేశారు. సో మనకి ఈ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి బేబీ పొజిషన్ అనేది మనకి తెలుస్తుంది. కొంతమందికి బేబీ అనేది ట్యూబ్లో ఉంటుంది. సో మనకు అనేది బేబీ వచ్చేసి యూట్రస్లో ఉండాలి. సో గర్భసంచి అంటారు కదా, అక్కడ ఉండాలి. కానీ కొంతమందికి ట్యూబ్లో వస్తుంది. సో అందుకని మనకి ఈ స్కాన్ చేసి మనకి బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఇది హెల్తీ ప్రెగ్నెన్సీనా కాదా అనేసి వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కానింగ్ అంతా అయిపోయి అంతా బాగుంది అని చెప్పాక నెక్స్ట్ ఒక 10 days తర్వాత అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే రమ్మన్నారు. సో ఆ రోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు కదా, ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ అయితే ఉంటుంది. డాక్టర్ దగ్గరే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర చూపించుకున్నాము. కానీ ఇప్పుడైతే 3rd month స్కాన్ ఉంటుంది కదా, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, అదైతే ఈరోజు అయితే ఉంది. సో ఈ స్కాన్ కూడా మనకి రేడియాలజిస్టే చేస్తారు. కానీ మనకి ఈరోజు కూడా డాక్టర్ విజిట్ అయితే ఉండదు. రేడియాలజిస్ట్ దగ్గర ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నాక దాని తర్వాత 10 days తర్వాత మళ్ళీ డాక్టర్ విజిట్ అయితే ఉంటుంది. సో సేమ్ స్కానింగ్ అలానే డాక్టర్ విజిట్ ఒకే రోజు అయితే ఉండదు ఇక్కడ. సో అంటే డాక్టర్స్ అలా అవైలబుల్ ఉండరు. ఇంక ఇప్పుడైతే అల్ట్రాసౌండ్కి అయితే వెళ్దాం. సో బేబీని చూడడానికి అయితే ఎక్సైటెడ్గా ఉన్నాము. సో చిన్నోడు అల్ట్రాసౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈసారి రికార్డింగ్ చేయడం కుదరలేదు, రికార్డింగ్ అలో లేదని చెప్పారు. సో అందుకే చూపించడం కుదరలేదు. సో అల్ట్రాసౌండ్ కంప్లీట్ అయిపోయింది. చిన్నోడు కూడా మంచిగా ఎక్సైట్గా చూశాడు. సో ఫస్ట్ టైం అయితే మేమిద్దరం ఎక్సైట్గా ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ బేబీ కదా. ఈసారి కన్నయ్యకి చూపించడం ఎక్సైట్గా ఉన్నాము. సో తను కూడా చూశాడు బేబీని. సో బేబీ మంచిగా గ్రో అయింది. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మనకి బేబీకి ఆర్గన్స్ అన్నీ అప్పుడే స్మాల్గా ఫామ్ అయి ఉంటాయి కదా, అవన్నీ మనకి
ఇందులో చూపించి బేబీ ఎలా గ్రో అవుతుంది ఏంటి అని చెప్తారు. దాంతో పాటు బేబీ హార్ట్ బీట్ కూడా ఎలా ఉందో చెప్తారు. అండ్ దీంతోపాటు మనకి ఏమైనా మెడికేషన్స్ ఏమైనా వాడాలన్నా లేదా అని మనకైతే చెప్తారు. ఏదైనా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ ఉంటే దాన్ని బట్టి మెడికేషన్స్ అయితే ఇస్తారు. నా ప్రెగ్నెన్సీ అంతా నార్మల్ ఉంది కాబట్టి ఇక్కడ డాక్టర్స్ అయితే ప్రీనేటల్స్ ఒకటే సజెస్ట్ చేస్తారు. ఇంకా హెల్త్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే దాన్ని బట్టి వేరే మెడికేషన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడైతే నేను 1 డే ప్రీనేటల్ అని ఇదైతే ఈసారి తీసుకుంటున్నాను. లాస్ట్ టైం రిచువల్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి ఫోలిక్ యాసిడ్ వచ్చేసి 2000 mg వరకు ఉండాలి. అదొకటి మెయిన్ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా మల్టీవిటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇది ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ అని అంటారు. సో మనము డైరెక్ట్గా మెడికల్ షాప్లోనే తీసుకోవచ్చు. ఇంకా డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అయితే ఓకే ఇది వాడచ్చు అని చెప్తారు. సో అదైతే నేనైతే ఇక్కడ వాడుతున్నాను. ఇంకా మెడికేషన్స్ ఒకటి ఇచ్చాక ఇంకా మనకి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు ఉంటుంది అనేసి మనమైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నా 3rd మంత్ స్కాన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా 5th మంత్ స్కాన్ అయితే షెడ్యూల్ చేయాలి. సో టచ్ వుడ్ అన్నీ అయితే మంచిగా జరుగుతుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము ఇంటి దగ్గర అయితే ఒక పార్క్ అయితే వెళ్తాం కదా, క్రెయిన్స్ రూష్ పార్క్. అందులో అయితే ఫైర్ వర్క్స్ అయితే జరుగుతుండే ఇండిపెండెన్స్ డే స్పెషల్గా. సో 9 o'clock అలా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో మేము 9 o'clock అలా వెళ్ళాము. సో ఫస్ట్ టైం అయితే ఫైర్ వర్క్స్ చూసాను ఇక్కడ యూఎస్ వచ్చాక. సో చాలా బాగా జరిగింది. 30 minutes అయితే ఉన్నది కంటిన్యూస్గా ఫైర్ వర్క్స్. సో కన్నయ్య అయితే ఫస్ట్ అయితే భయపడ్డాడు, చూసి సౌండ్కి అసలు చూడలేదు, ఏడుస్తున్నాడు. ఇంకా ఒక 10 minutes తర్వాత అయితే దాన్ని కన్విన్స్ చేసి కొద్దిగా చూపించడానికి ట్రై చేసాము. ఇంకా అప్పుడు వాడైతే అబ్బాయం పోయి అప్పుడు చూడడం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో చాలా బాగా జరిగింది ఫైర్ వర్క్స్. సో మీరు కూడా చూడండి ఎలా జరిగింది ఏంటి అనేసి. సో వీడియోలో కన్నా చూడడానికైతే రియల్గా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైర్ వర్క్స్ చూసుకొని 9:30 అలా ఇంటికైతే వచ్చేసాము. సో కన్నయ్య అయితే ఎంజాయ్ చేశాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక నెక్స్ట్ అయితే మాకు ఒక హౌస్ టూర్ అపాయింట్మెంట్ ఉన్నది. సో హౌస్ షిఫ్ట్ చేయాలని చెప్తున్నాం కదా, సో అదైతే అపాయింట్మెంట్ ఈరోజు అయితే దొరికింది. ఇప్పుడు మేమున్నదైతే ఈ అపార్ట్మెంట్లో. సో మేమున్న కమ్యూనిటీలోనే ఆపోజిట్ అపార్ట్మెంట్లో మా ఒక హౌస్ అయితే దొరికింది. సో అదైతే 3 BHK. సో చూద్దాం ఒకసారి 3 BHK కూడా ఎలా ఉంటుంది. సో రేపు పేరెంట్స్ వచ్చినా కన్వీనియంట్గా ఉంటుంది కదా అనేసి చూద్దామని అయితే వచ్చాము. ఇప్పుడు మేము ఉండేది వచ్చేసి 2 BHK. సో 3 BHK తీసుకుంటే మంచిదే, సేమ్ ప్రైస్కి అయితే 3 BHK అయితే వస్తుంది. సో ఒకసారి చూద్దామని అయితే వచ్చాము. కానీ అంతా మామూలుగా ఉంది, జస్ట్ ఇంకొక చిన్న బెడ్రూమ్ అయితే యాడ్ అయింది. సో అదైతే చిన్నోడికి కూడా మంచిగా ప్లే ఏరియా లాగా ఉంటుంది అని అనుకొని వచ్చాము. కానీ దీనికి ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టేర్ కేస్ ఉంది. సో ఇప్పుడు మేము ఉండేది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఇప్పుడైతే ఎక్కొచ్చు, ఇంకా కొద్దిగా మంత్స్ పడుతూ ఉండగా ఎక్కడం కష్టమవుతుంది కదా. సో ఊరికే ఎక్కుతూ దిగాలన్నా కష్టమవుతుంది అనేసి ఆలోచిస్తున్నాము. ఇప్పుడు మేముండే ఇంటికైతే కార్పెట్ అయితే లేదు. సో దీనికైతే కార్పెట్ ఉంది. ఇంకా చిన్నోడు మంచిగా ప్లే ఏరియాలాగా ఆడుకుంటున్నాడు. ఈ కార్పెట్ ఉండడం ఇంకొక డిసడ్వాంటేజ్. నాకైతే అస్సలు ఇష్టం లేదు కార్పెట్ ఉండడం. అందుకే నేను కార్పెట్ లేనే చూద్దామని చెప్పాను. సరే ఇది 3 BHK ఉంది చూద్దాం ఒకసారి అయితే వచ్చాము. సో
సో కార్పెట్ ఉంటే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అది ఎస్పెషలీ పిల్లలు ఉంటే ఇంకా కష్టం. వాళ్ళు ఏదో ఒకటి కిందేస్తూ ఉంటారు, అది క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా అవి మార్క్స్ పడ్డాయి అనుకో మళ్ళీ రేపు మనం వేరే హౌస్ షిఫ్ట్ చేస్తాడు, మళ్ళీ దానికి చాలా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు ఆ రిస్క్ అని ఇదైతే హోల్డ్లో అయితే పెట్టాము. అది స్టేర్ కేస్ కూడా ఉంది కదా, అందుకని సరే హోల్డ్లో అయితే పెడతాము, వేరే హౌస్ అయితే చూద్దామని అనుకున్నాము. సో ఇంకా అలా హౌస్ చూడడం కూడా అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక అక్కడి నుంచి వచ్చాక లంచ్కి అయితే నేను రైసు, గోరుచిక్కుడు ఫ్రై, అలానే ఈరోజు రోటి పచ్చడి అయితే తినాలనిపించింది. సో ఇలా అయితే చేసుకుని లంచ్ అయితే కంప్లీట్ చేశాను. చూసారు కదా ఈరోజు బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో బ్లాగ్తో మీ ఎందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.